ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతును తెలుపుతోందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. హక్కుల కోసం పోరాడుతూ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమని, దీనిని ప్రభుత్వ హత్యగా పేర్కొన్నారాయన. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కార్మికులను చర్చకు పిలిచి వారి 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చారని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు విలీనంపై కాదు, అపాయింట్మెంట్ డే ప్రకటించారని మాత్రమే కోరుతున్నారన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ ఒక లింగారెడ్డి కొత్తగూడెంలో ఇలా చావు నోట్లో తలబెట్టి అట్లే ఉన్నాడు. అదేవిధంగా శంకర్ గౌడ్ చనిపోయిండు. అనేక చోట్ల మొత్తం కూడా కార్మికులు ఇలా కింద పడిపోతా ఉన్నారు, చనిపోయే దిశలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కనికరం ఉన్నట్లయితే వెంటనే చర్చలో పిలిచి వాళ్ళ యొక్క 5 డిమాండ్లను సాల్వ్ చేయాల్సి కోరుతున్నాం. మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి వాళ్ళకు మాత్రం వాళ్ళకు ఒక టెంట్ వేసుకొని ఎండలు బాగున్నాయి కాబట్టి వాళ్ళకి అనుమతి ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మేము వేరే విధంగా ఏం బస్సులకు నష్టం చేయదలుచుకోలే, ఎవరికి ఒక ఆస్తి నష్టం చేయదలుచుకోలే. మా కోరికలు ఏదైతే వాళ్ళు మాత్రమే అడుగుతా ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న పోలీసులు కానీ మిగతా అధికారులు, ఆర్టీసీ అధికారులు కూడా రెచ్చగొట్టదని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇలా టెంపరీ ఉద్యోగులు నియమించుకున్నా అని చెప్పేసి ఇక్కడ డిపో మేనేజర్ ఇస్తున్నారు. మేము వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, జనగామ డిపో నుంచి వెళ్ళి ఒక్క బస్సును కూడా కదలియం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో భూపాలపల్లి ఆర్టీసీ డిపో వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫైర్ సిబ్బందితో పాటు మెడికల్ అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో కార్మికులు ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటికి భారీగా కార్మికులు తరలి వస్తున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పలువురు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేశారు. శంకర్ గౌడ్ ఇంటి ఎదుట ఉన్న టెంటును తొలగించారు పోలీసులు. మరోవైపు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజు కొనసాగుతోంది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య నేపథ్యంలో వరంగల్, హన్మకొండ జిల్లాల ఆర్టీసీ డిపో గేట్ల ముందు కార్మికులు నిరసనలకు దిగారు. శంకర్ గౌడ్ మృతదినాన్నే తమ అపాయింట్మెంట్ డేగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి తక్షణమే నష్టపరిహారాన్ని ప్రకటించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా శాంతియుతంగా కొనసాగుతున్న సమ్మెను నిర్వీర్యం చేసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.